ప్రైజ్లందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్ డే 55 ఆగస్టు 24 సంఖ్యాకాండం 31వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తర్వాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవీయగా, మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇశ్రాయేలు గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రంలో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెను అనెను. అట్లు గోత్రం ఒక్కింటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలు సేనలో నుండి 12,000 యుద్ధవీరులు ఏర్పరచబడగా, మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఎవీని, రేకెమును, నూరును, హూరును, రెబను చంపిరి. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. అప్పుడు ఇశ్రాయేలు మిద్యాను స్త్రీలను, వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను, వారి గొర్రె మేకలన్నిటినీ, వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి. మరియు వారి నివాస పట్టణములన్నిటినీ, వారి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్లు సొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి. తర్వాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగి ఉన్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలు సమాజము నొద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకుని రాగా, మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాలెంలో నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను, శతాధిపతులను, సేనా నాయకుల మీద కోపపడెను. మోషే వారితో, మీరు ఆడవారినందరినీ బ్రతికినిచ్చితిరా? ఇదిగో, బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేసిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను కదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని, పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగం ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి. మీరు 7 దినముల పాలెం వెలుపల ఉండవలెను. మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరు చెరపట్టబడిన వారును 3 దినమున 7వ దినమున మిమ్మల్ని మీరే పవిత్రపరచుకొనవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ, కోయ వస్తువులన్నిటినీ పవిత్రపరచవలెను. అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా, మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులని మాత్రము అగ్నిలో వేసి తీయవలెను. అప్పుడు అవి పవిత్రములగును. అయితే పాపపరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్ళలో వేసి తీయవలెను. 7వ దినమున మీరు మీ బట్టలు ఉతుకుకొని పవిత్రులైన తర్వాత పాలెంలోనికి రావచ్చును అనెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవును యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను, మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును, సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలెను. మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోనూ పశువులలోనూ గాడిదలోనూ గొర్రె మేకలలోనూ 500లకు 1 చొప్పున వారి సగంలో నుండి తీసుకొని యెహోవాకు ప్రతిష్ఠార్పణగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను. మనుషులలోనూ పశువులలోనూ గాడిదలోనూ గొర్రె మేకలలోనూ సమస్త విధముల జంతువులలోనూ 50ంటికి 1 చొప్పున ఇశ్రాయేలు సగంలోని నుండి తీసుకొని యెహోవా మందిరమును కాపాడు లేవీలకు ఇయ్యవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి. ఆ దోపుడు సొమ్ము అనగా
ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది 6,75,000 గొర్రె మేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష సంయోగమెరుగని స్త్రీలను, అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా 3,37,500. ఆ గొర్రె మేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను 675. ఆ పశువులు 36,000, వాటిలో యెహోవా పన్ను 72. ఆ గాడిదలు 30,500, వాటిలో యెహోవా పన్ను 61. మనుషులు 16,000 మంది, వారిలో యెహోవా పన్ను 32. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరునకు ఇచ్చెను. సైనికుల యొద్ద మోషే తీసుకొని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సగం నుండి లేవీలకు ఇచ్చెను. 3,37,500 గొర్రె మేకలను, 36,000 గోవులను, 30,500 గాడిదలను, 16,000 మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా, మోషే ఇశ్రాయేలుకు వచ్చిన ఆ సగము నుండి మనుషులలోనూ జంతువులలోనూ 50 ఒకటి చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇచ్చెను. అప్పుడు సేన సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి. మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తం కలిగినట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా, మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారమును వాని యొద్ద తీసుకొనిరి. సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్ఠార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారమంతయు 16,750 తులములు. ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్లసొమ్ము తెచ్చుకొని ఉండెను. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరు సహస్రాధిపతుల యొద్ద నుండి శతాధిపతుల యొద్ద నుండి ఆ బంగారును తీసుకొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి. సంఖ్యాకాండం 32వ అధ్యాయము. రూబేనీలకును గాదీలకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాధ ప్రధానులతో అతారోతు, దీబోరు, యాజేరు, నిమ్రా, హెష్బోను, ఎలాలే, షేబాము, నెబో, బేయేను అను స్థలములు అనగా ఇశ్రాయేలు సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు, కాబట్టి మాడల నీకు కటాక్షం కలిగినడలా మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్యముగా ఇమ్మనగా, మోషే గాదీలతోనూ రూబేనీలతోనూ, మీ సహోదరులు యుద్ధమునకు పోచుండగా మీరిక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండినట్లు మీరేలా వారి హృదయాలను అధైర్యపరచుదురు? ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు చేసిరి కదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేళ్ల హృదయమును అధైర్యపరిచిరి కనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవరును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు. కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరెవరునూ చూడనే చూడరని ప్రమాణం చేశాను. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేశాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించినట్లు ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళినడల ఆయన ఈ అరణ్యంలో జనులను ఇంకా నిలువ చేయును. అట్లు మీరు ఈ సర్వజనమును నశింపచేసేదిరా అనెను. అందుకు వారు అతని ఎద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టుకుందము.
ఇశ్రాయేలును వారి వారి స్థలములకు చేర్చే వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదాము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను. ఇశ్రాయేలులో ప్రతివాడును తన తన స్వాస్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యోర్దాను ఇవతల మాకు స్వాస్యము దొరికెను కనుక యోర్దాను అవతల దూరముగా వారితో స్వాస్యము పొందమనిరి. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళినడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలు దృష్టికిని నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్యమగును. మీరు అట్లు చెయ్యని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడి అనెను. అందుకు గాదీలు రూబేనీలు మోషేతో, మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము. మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును. నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధం చేయుటకు యోర్దాను అవతలికి వచ్చేదమనిరి. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును నూను కుమారుడైన యెహోషువకును ఇశ్రాయేలు గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను, గాదీలను రూబేనీలను అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలికి వెళ్ళినడల ఆ దేశము మీ చేత జయింపబడిన తర్వాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్యముగా ఇయ్యవలెను. అయితే వారు మీతో కలిసి యోధులై అవలికి వెళ్ళని ఎడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్యములను పొందుదురనగా గాదీలను రూబేనీలను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశంలోనికి వెళ్ళేదము. అప్పుడు యోర్దాను ఇవతల మేము స్వాస్యమును పొందేదమని ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే వారికి అనగా గాదీలకును రూబేనీలకును యోసేపు కుమారుడైన మనషే అర్ధగోత్రపు వారికిని అమ్మోనీయుల రాజైన సీహోను రాజ్యమును బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంత పురములలో ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశ పురములను ఇచ్చెను. గాదీలు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజేరు యొగ్బేహ బెత్నిమ్రా బెతర్హాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి. రూబేనీలు మారుపేరు పొందిన హెష్బోను ఎలాలే కిరియతాయిము నెబో బెల్మెయోను కిష్బా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములను వేరువేరు పేర్లు పెట్టిరి. మనషే కుమారుడైన మాకీరీలు గిలాదు మీదికి పోయి దాన్ని పట్టుకొని దానిలోనున్న అమ్మోనీలను వెళ్ళగొట్టిరి. మోషే మనషే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను. అతడు అక్కడ నివసించెను. మనషే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను. నోబాహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబాహు అను తన పేరు పెట్టెను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.